నమస్తే అండి. నా పేరు కదల వెంకటేశ్వరారెడ్డి. పందిరిమామిడికోట స్వగ్రామం, మారేడుమిల్లి, రంపచోడవరం ఏజెన్సీ. నేను చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగినండి. మేన్ మేకింగ్ మిషన్ అన్న పేరుతో కుటుంబాలను దత్తత తీసుకునే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నామండి. ఈ మేన్ మేకింగ్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే కుటుంబ సభ్యులందరూ మద్యము అలాగే మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉన్నటువంటి పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామండి. మన రంపచోడవరం ఏజెన్సీలో సుమారు 700 గ్రామాల్లో కనీసం ఒక 10 గ్రామాలు, అలాగే రంపచోడవరం ఏజెన్సీలో ఉన్నటువంటి సుమారు 200 గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ, మొత్తం ఉన్నటువంటి కుటుంబాల్లో కనీసం 100 కుటుంబాలండి. ఇలాగా 10 గ్రామాలు, ఒక గ్రామ పంచాయతీ, 100 కుటుంబాలు జీవితాంతం వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని పేదరికం నుండి బయటపడేలాగా ఈ మేన్ మేకింగ్ మిషన్ అన్న పేరుతో మనము కార్యక్రమాలు చేస్తామండి. వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళు పేదరికం నుండి బయటపడడం కోసం, ముఖ్యంగా వాళ్ళకి నైపుణ్య శిక్షణ, అంటే ఆర్థికంగా ఇచ్చేది తక్కువైనప్పటికీ నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అన్ని రకాల అవకాశాలు వాళ్ళకి అందేలాగా చూస్తాము. వీటికి మనము ఈ సంవత్సరము దసరా నుండి వచ్చే సంవత్సరం దసరా వరకు ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుందండి. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎంపిక చేసుకుంటాం ఈ కుటుంబాలని. ఇప్పుడు 100 కుటుంబాలు ఎంపిక చేసుకున్న తర్వాత అందులో కొన్ని కుటుంబాలు పేదరికం నుండి బయటపడితే మళ్ళీ కొత్త కుటుంబాలని మనము అందులో 100 నుండి ఎంతైతే బయటకు వెళ్ళినాయో అన్ని కుటుంబాలని మళ్ళీ మనం ఎంపిక చేసుకుంటామండి. ఈ ఎంపిక ప్రక్రియ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. అలాగే ఈ సంవత్సరం ఈ దసరా నుండి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తర్వాత అర్హతలు ఏంటంటే, ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా మద్యపానం, అంటే కళ్ళు, సారా, సిగురు, బ్రాంతి షాప్లో దొరికేవి కూడా తీసుకోకూడదు. అలాగే మత్తు పదార్థాలు, గంజాయి, సిగరెట్, సుట్ట, బీడి, పొగాకు ఇటువంటివి కూడా తీసుకోకూడదండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సరాసరి ఆదాయం 25,000 సంవత్సరాదాయం దాటకుండా, అంటే ఇద్దరుంటే 50,000, కుటుంబాల్లో నలుగురుంటే వాళ్ళ సంవత్సరాదాయం 1,00,000 దాటకుండా ఉండాలి. ఈ 2 కండిషన్స్తో మనం ఎంపిక చేసుకుంటామండి. ఇలాగా ఈ ప్రక్రియ ముఖ్యంగా ఏంటంటే, మన రంపచోడవరం ఏజెన్సీ యొక్క గిరిజనుల యొక్క ప్రధాన శత్రువు తాగుడు. ఈ తాగుడిని కంట్రోల్ చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామండి. ఇటువంటి కుటుంబాలు, తాగుడు అనుకున్న కుటుంబాలు ఏమైనా ఉంటే మాకు సమాచారం అందించగలరు. అలాగే ఎవరైనా తాగుతూ ఉన్నా కూడా వాళ్ళు మానుకొని 3 నెలలు దాటిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. కాబట్టి అలవాటు ఉన్న వారు కూడా మానుకొని 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.